మీరు వినబోయేది ఒక క్రికెట్ జట్టు గురించి కాదు. ఇది 2026 ఐపీఎల్లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధమైన ఒక సైన్యం. ఈ కొత్త ప్లేయింగ్ 11 అణిచివేతకు, ఆధిపత్యానికి పర్యాయపదం. ఇంకో మాట లేదు, కేవలం గెలుపు. ఈ ప్రమాదకరమైన టీంని చూడండి. ఓపెనింగ్లో ఆవేశం నిండిన ఆయుష్ మాత్రే మరియు కొత్త యుగాన్ని నడిపించే సంజు శాంసన్. వీరిద్దరూ రన్ రేట్ పై దండయాత్ర చేస్తారు. ఇక నెంబర్ 3లో ఈ మొత్తం యుద్ధానికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. అతని స్థిరత్వం ఈ ఆవేశానికి ఒక పదునైన కత్తి లాంటిది. ఇక్కడ దయ అనే మాటకు స్థానం లేదు. మన సౌత్ ఆఫ్రికన్ పవర్ హౌస్ డివాల్డ్ బ్రేవిస్. అతని బ్యాట్ని చూస్తే బౌలర్లకు దడబుట్టాలి. శివం దుబే. అతను కేవలం బ్యాటర్ కాదు, ప్రత్యర్థి ప్లాన్స్ ని చిత్తు చేసే కౌంటర్ అటాకర్. 6లో అసలు మారణాయుధం ఆస్ట్రేలియా సూపర్ స్టార్ కెమెరాన్ గ్రీన్. పేస్తో బ్రేక్ వేస్తాడు, బ్యాట్తో బ్రేక్ డౌన్ చేస్తాడు. అతను జట్టుకు బ్యాలెన్స్ ఇవ్వడానికి రాలేదు, అన్లిమిటెడ్ శక్తిని ఇవ్వడానికి వచ్చాడు. విధ్వంసానికి పర్యవేక్షకుడు. అతను కేవలం ఆటగాడు కాదు, ఒక దైవత్వం. మన ఎంఎస్ ధోని. ఈ ఫైర్ పవర్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అతను. స్పిన్ వలలో చిక్కుకోవడానికి సిద్ధంగా ఉండండి. అనుభవం ఉన్న శ్రేయస్ గోపాల్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రమాదకారి నూర్ అహ్మద్. వీళ్ళు చెప్పకని ఒక ఆట ఆడుకుంటారు. మరియు ఫేస్ దళంలో లెఫ్ట్ హ్యాండర్ ఖలీల్ అహ్మద్. అతనితో పాటు డెత్ ఓవర్లలో శ్వాస తీసుకొనివ్వకుండా చేసే నాథన్ ఎలిస్. వీళ్ళు వికెట్లు తీయడానికి బౌలింగ్ చేస్తారు, కేవలం ఆడటానికి కాదు. మన యువ ఫినిషర్ ఉర్విల్ పటేల్ ఇంపాక్ట్ ప్లేయర్గా దూసుకొస్తాడు. ఈ జట్టు గురించి ఎవరైనా తేలిగ్గా మాట్లాడితే వాళ్లకు భయం అంటే ఏంటో చూపించండి.